హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ మై సరు వ్లాగ్స్. ఇప్పుడు పెసరపప్పు తాలింపు పెడుతున్నానండి. చాలా ఫాస్ట్గా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం. పెసరపప్పు కడిగేసి 2 times వాటర్ పెట్టుకున్నాం. పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఉల్లిపాయ కోద్దాం. సన్నగా పొడుగ్గా ఉల్లిపాయ కోసుకుందామండి. 2 పచ్చిమిర్చి పెద్దవి తీసుకున్నాను. అవి అలా కట్ చేసి వేసేసుకున్నాం. అప్పుడు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేద్దామండి. స్టవ్ ఆన్ చేసాను, పొయ్యి మీద పెట్టేద్దాం. ఒక 10 minutesలో అయిపోతుందండి. పప్పు చక్కగా గమ్మున ఉడికిపోతుంది. పెసరపప్పు తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుందండి. కొంచెం స్పైసీగా కమ్మగా ఉంటుంది పప్పు. అది కొంచెం 2 drops ఆయిల్ వేస్తున్నాను, పప్పు కొంచెం గమ్మున మగ్గడానికి. అంతే అండి. పప్పు ఉడకడానికి 10 నిమిషాలు పడుతుందండి. పప్పు ఉడికిపోయిందండి. మీకు వాటర్ తక్కువైనప్పుడు కొంచెం కొంచెం వేసుకోండి. మధ్యలో పసుపు వేస్తున్నాను కొంచెం. ఒక నిమిషం కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉంచుకుని అలాగా ఒక 2 నిమిషాలండి. కారం కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ మిర్చి ఎక్కువే వేసాను నేను, అందుకని కారం తక్కువ. ఈ పప్పులోనండి పచ్చిమిర్చి టేస్టే బాగుండాలి. కారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకుందాం, కలిపేసుకుందాం. ఈ పప్పులో కొంచెం వాటర్ ఉంది కదండి, కొంచెం కారం పసుపు ఇప్పుడు వేసాం కదా, అది ఉడికి వాటర్ పైకి తేలేంత వరకు కూడా అది మగ్గనిద్దామండి. ఇప్పుడు మనం తాలింపుకి కావాల్సినవి రెడీ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి మనవి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకుందాం. గిన్నె హీట్ ఎక్కింది, ఆయిల్ పోసుకుందామండి. 2 spoons అయితే చాలండి. వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. వెల్లుల్లిపాయ కొంచెం తారుగా యాగనిద్దామండి. వెల్లుల్లిపాయ వేగుతుంది. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందామండి. ఆవాలు, మినపప్పు, ఇందాక పెట్టుకున్నాం కదండి మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, బాగా కలుపుకుందామండి. తాలింపు అయిపోయి వచ్చింది. పప్పు ఎలా ఉందో చూద్దాము. పప్పు కూడా అయిపోయిందండి. ఇక వాటర్ ఇలా పైకి తేలిందంటే బబుల్స్ కింద పైకి వస్తున్నాయి కదండి, అంటే పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం.
ఒకసారి గట్టితో కదుపుకొని పప్పు వేసేసుకున్నాం. అంతే అండి, 10 నిమిషాల్లో కమ్మగా పప్పు రెడీ అయిపోయింది. ఇది సమ్మర్ సీజన్లో చాలా మంచిదండి, ఒంటికి చలవ చేస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.